హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. నేనైతే తవ్వ ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. దీనికోసం 2 టమాటాలు 2 ఉల్లిపాయలు తీసుకొని నీట్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి, పచ్చివే. అలాగే దీంట్లో ఒక పిరికెడు 2 పిరికెళ్ళు కొత్తిమీర వేసుకోండి, నీట్గా క్లీన్ చేసి. ఇలా కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మీకు ఒకవేళ పచ్చికారం కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే కలర్ బాగుంటుందనేసి గ్రీన్, రెడ్ మామూలుగా పొడి కారమే వేసాను 2 స్పూన్స్. 2 స్పూన్స్ ఏమో సాల్ట్ యాడ్ చేశాను. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇలాచీ, లవంగాలు, యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, పిల్లలు కూడా తింటారు కదా అనేసి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా కంపల్సరీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి సపరేట్గా వేసినా బాగుంటుంది, ఫ్రెష్ది. ఇంకా అలాగే కొంచెం అయితే కసూరి మేతి వేసుకోండి, క్రష్ చేసైనా వేసుకోండి. నేనైతే మిక్సీ చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ఇది మొత్తం వాటర్ లేకుండా బాగా గ్రైండ్ చేసుకోండి, పేస్ట్ లాగా అవుతుంది. ఇలాగా చూడడానికి మనకు టమాటో పచ్చడిలాగా ఉంది కదా. ఇలా అయిన తర్వాత నేను ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి కొంచెం కూల్ అవి తగ్గిన తర్వాత పైన పెంకంతా తీసేసాను. అడ్డంగా కానీ నిలువుగా కానీ ఇలా స్లైసుల్లాగా కట్ చేసేసుకోండి హాఫ్కి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక తవ్వ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే దాంట్లో కొంచెం ఉప్పు, కారం, మీకు నచ్చితే పసుపు కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి, కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, అలాగే కొంచెం కారం, పసుపు కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే 1 బై 1 వేసేసుకోండి. ఇలా నూనెలో మొత్తం మంచి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగని ఎక్కువ వచ్చింది అనుకోండి బాగా గట్టిగా అయిపోతే రబ్బర్ లాగా సాగుతాయి అనమాట. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. వేసిన వెంటనే మిక్స్ చేయొద్దు, అంటే తిప్పేయొద్దు, అతుకపోద్ది. కొంచెం హీట్ అయ్యి మనకి కలర్ కూడా తెలుస్తుంది అనమాట, ఇట్లా బ్యాక్ సైడ్ కూడాను. ఇలా నూనెలో మొత్తం 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకొని ఒక 2 సెకండ్లు ఉంచేసుకొని హై ఫ్లేమ్లో వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, మొత్తానికైతే ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది, చాట్ లాగా. నెక్స్ట్ ఇంకొక స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట గ్రేవీని. ఇలా కొద్దిగా యాడ్ చేసుకోండి, బాగా హీట్ అయిపోయింది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సైడ్కి వచ్చేసింది చూసారా, ఇలా ఉంటే పచ్చివాసన పోయినట్టు ఫ్రై అయిపోయింది. ఇంకా దీంట్లో బాగా ఉడికిన తర్వాత 1 బై 1 ఎగ్స్ అయితే పెట్టేసుకుందాము. ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉంచేసారంటే మనకి ఎగ్స్కి ఆ మసాలా బాగా పడుతుంది. రెండో వైపు తిప్పేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని తినే